ఈరోజు సుమారు 10 కోట్లకు సంబంధించి 69వ వార్డులో శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం. ఏ వార్డులో అయినా సరే 3 నుంచి 4.5 కోట్లే చేస్తాం. ఇక్కడ సోదరులు స్థానిక కార్పొరేటర్ గోవింద్ రెడ్డి గారు మరి అధికారులందరినీ కన్విన్స్ చేసి సుమారు 10 కోట్లతో చేయడం చాలా శుభాభినందనం. మరి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నాయకులందరూ కూడా ఈ సోషల్ మీడియాలోనే సోషల్ పోస్టుల్లో దృష్టి కాకుండా స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టి ఆ అభివృద్ధిలో పోటీ పడాలి. అప్పుడే నిజమైనటువంటి సాగు చేసినట్టుగా నిజమైనటువంటి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందినట్టుగా ఉంటుంది. అందుకే మేము తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా అధికారంకి వచ్చినా సరే అందరికీ తెలియజేసేది ఒకటే, మనం ఇప్పుడు కూడా అభివృద్ధిలో పోటీ పడాలి. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఈరోజు ఎప్పుడు కూడా అభివృద్ధి చేయాలని ఒక జయంతిని వెళ్తుంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేస్తాం, ప్రజల యొక్క మన్నలు గెలుచుకుంటాం. 2029కి మళ్ళీ మీకు అధికారంకి వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే ఇక్కడ సుమారు 11 ఎకరాలు చెరువు గర్భంగా ఉంది. కానీ అందులో ఎప్పుడు ఒక 2.5 ఎకరాల్లో మాత్రమే నీరు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ 2.5 ఎకరాలు ఎక్కడైతే నీరు నిల్చుంటుందో అక్కడ మన గ్రీనింగ్ కార్పొరేషన్ కింద అక్కడ వాకింగ్ ట్రాక్, ఆ పాండ్ డెవలప్ చేసి మిగతా ప్రాంతం అంతా ప్లే గ్రౌండ్ చేసేదానికి ఇప్పటికే దీన్ని ఖేలో ఇండియాకి ప్రపోజ్ చేసాం. ఖచ్చితంగా ఖేలో ఇండియా కింద ఇక్కడ మంచి గ్రౌండ్, ఆ వాకింగ్ ట్రాక్, ఆ పాండ్ డెవలప్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 69వ వార్డులో 6.5 కోట్లతో వివిధ రకాల ప్రజలకు మౌలిక సదుపాయాలు, 3.5 కోట్లతో 10 రకాల సామాజిక భవనాలు అన్ని సంఘాల వారికి నిర్మించడం జరిగింది, అన్ని ప్రాంతాల వారికి నిర్మించడం జరిగింది. ఈ రోజు గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ప్రజలకి భవనాలు అంకితం చేయడం జరిగింది. అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరిగింది. అభివృద్ధిలో 69వ వార్డుతో పోటీ పడే విధంగా, అన్ని వార్డులతో పాటు పోటీ పడే విధంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం.